తిరుపతి గ్రేటర్ తిరుపతి ఇష్యూ గత కొన్ని రోజుల నుంచి నడుస్తుంది. ఈ గ్రేటర్ తిరుపతి ఈ సమయంలో ఎంతవరకు అవసరం అంటారు? గ్రేటర్ తిరుపతిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంది. గతంలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలోనే గ్రేటర్ తిరుపతిగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి తిరుపతి రూరల్, రేణిగుంట మండలం, చంద్రగిరిలో కొన్ని గ్రామాలు కలుపుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించారు. స్థూలంగా గ్రేటర్ తిరుపతికి అడుగులు పడినట్టే. అసలు గ్రేటర్ తిరుపతి కావాలన్నా, అయితే ఎలా ఉండాలనేది ఇప్పుడు మౌలికమైన ప్రశ్న. రేపు మళ్ళీ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశం గ్రేటర్ తిరుపతి కావాలన్నా, అయితే ఎలా అవ్వాలి? కావాల్సిన అవసరం చాలా కీలకం. భవిష్యత్ అంతా నగరాల వైపే సమాజం ఉంటుందనేది ఒక వాస్తవం. ప్లానెడ్ సిటీగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. రెండోది, ఒక మహానగరం ఉండడం అనేది ఆ రాష్ట్రం, ఆ ప్రాంతం యొక్క భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ ఉండడం వల్ల తెలంగాణ ఆదాయం మేజర్ అక్కడే వస్తుంది. ఈరోజు విశాఖపట్నం ఉండడం వల్ల ఆదాయం వస్తుంది. మా రాయలసీమ ప్రాంతంలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదు. శ్రీకృష్ణ కమిటీ విభజన సమయంలో ఒక మాట అంటాడు, రాయలసీమలో చెప్పుకోవడానికి ఒక నగరం లేదంటాడు. మీరందరూ తిరుపతి నగరం ఉంది కదా అనొచ్చు. అది పట్టణ స్వభావం దాటిన నగరం. అందుకని రాయలసీమ మొత్తానికి ఒక నగరం, మంచి నగరం లేదు. నగరం అనేది అభివృద్ధికి చిహ్నం. రెండోది, మాకు సమీపంలో చెన్నై ఉంది, మాకు సమీపంలో బెంగళూరు ఉంది. కొన్ని కిలోమీటర్లు అంటే 4-5 గంటలు వెళ్ళిపోవచ్చు. కానీ అవి కంజెస్టెడ్ అయిపోయినాయి నగరాలు, అనేక కారణాలు ఇచ్చా. ఇప్పుడు దానిలో వచ్చే అదనపు అవకాశాలను అందిపుచ్చుకునే కెపాసిటీ తిరుపతికి ఉంది. కాబట్టి తిరుపతి రాయలసీమలో అభివృద్ధి రీత్యా తిరుపతి మహానగరం కావాలి. ఈ రెండు నగరాల యొక్క అదనపు అవకాశాలను అందిపుచ్చుకునే నగరంగా తిరుపతి కావాలి. ఇది ఊహించుకుంటే కుదరదు. అందుకు అనుగుణంగా తిరుపతిని విస్తరించాలి. రోడ్లు, వాటరు, వేస్ట్ మేనేజ్మెంట్, మౌలిక వసతుల కల్పన, మంచి రోడ్లు ఇవన్నీ ఏర్పాటు చేస్తే మంచి ప్రభుత్వం యొక్క భూమి కూడా అందుబాటులో ఉండాలి. ఈ కారణాలు ఇచ్చా గ్రేటర్ హైదరాబాద్ కావాలి. ఎట్లా చేయాలంటే రాజశేఖర రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ని ఎలా చేశాడో అలా చేయాలి. రాజశేఖర రెడ్డి గారు గ్రేటర్ హైదరాబాద్ని ఎలా చేసి అలా చేయకపోతే మళ్ళీ కొత్త సమస్యలు వస్తాయి. ఈరోజు చాలా మంది ఏమంటారు, తిరుపతికి లేదా విశాఖపట్నానికి 4 గ్రామాలు పక్కన కలిపేస్తే అయిపోతున్నాయి. రాజశేఖర రెడ్డి ఆలోచించాల. మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు మెయిన్ సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎన్ని కిలోమీటర్లు కట్టాడు? 25 నుంచి 30 కిలోమీటర్ల అవతల కట్టాడు. ఔటర్ రింగ్ రోడ్డు 10-15 కిలోమీటర్ల అవతల కట్టాడు. హైటెక్ సిటీకి అవతల 4-5 కిలోమీటర్ల అవతల మీరున్నటువంటి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేశాడు. ఆ రోజు అందరూ ఆయన ఏదో భూములు కొనుక్కోవడం కోసం ఆయన్నో సంబంధం లేని చోట కట్టేసినారు. ఈ రోజు ఇవన్నీ ట్రాఫిక్ జామ్ అవుతుంది చాలా స్వల్ప వ్యవధిలోనే. అంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 30-40 కిలోమీటర్ల అవతల శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టకుండా ఉంటే ఈరోజు బేగంపేట ఎయిర్పోర్ట్ మీరు ఊహించగలరా? బేగంపేట ఎయిర్పోర్ట్ తో బతకగలం హైదరాబాద్? ఇంత ట్రాఫిక్, వేలాది మంది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఎట్టయితే ఊహించారో, గ్రేటర్ హైదరాబాద్ ని ఊహించారో, అట్లే తిరుపతి కూడా కావాలి. అందుకని మాలాంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అటు మాకు అదనంగా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులు వచ్చే ప్రాంతం కూడా. మాకు చెన్నై నుంచి భక్తులు వస్తారు, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి భక్తులు వస్తారు, రాష్ట్రం నుంచి భక్తులు వస్తుంటారు. అందుకని తిరుపతి నుంచి చెన్నై వైపు, తిరుపతి నుంచి బెంగళూరు వైపు, తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వైపు, ఈ మొత్తంగా తిరుపతి మహానగరం కావాలి. అందుకని మా ప్రతిపాదన రాయలసీమ, మేము తిరుపతి నగర మేయర్ డాక్టర్ శీర్ష గారికి కూడా రిప్రజెంట్ చేసాం. రేపు సమావేశంలో చర్చించమని రిక్వెస్ట్ చేసాం. మా ప్రతిపాదన ఏంటంటే, తిరుపతికి దూరంగా ఉన్నటువంటి కళ్యాణి డ్యామ్, తిరుపతికి ఇంకో వైపు ఉన్నటువంటి రాయల చెరువు, తిరుపతికి ఇంకో వైపు ఉన్నటువంటి చెన్నై వైపు ఉన్నటువంటి అంజేరమ్మ కణం, తిరుపతి నుంచి ఐఐటి, ఈ మొత్తం ప్రాంతం కానీ కలపగలిగితే దాదాపు 10 లక్షల జనాభా వస్తుంది. అన్నిటికన్నా మించి పెద్ద ఎత్తున భూమి వస్తుంది. ఆ రోజు రాజశేఖర రెడ్డి లాగా ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయడానికి కానీ ప్రభుత్వ భూమి చేతిలో ఉంటే, కంపెనీలు రేపు వస్తే ఆ కంపెనీల ద్వారా ఉత్పత్తి ప్రారంభమవుతుంది, తిరుపతి అభివృద్ధి చెందుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క భక్తుల యొక్క అవసరాలు, 4 వైపుల నుంచి భక్తులు వస్తున్నప్పుడు వాళ్ళ డార్మెటరీస్ కావచ్చు, వాళ్ళు రావడానికి బస్ స్టాండ్స్ కావచ్చు, మాకు తిరుపతి కానుకున్న చంద్రగిరి రైల్వే స్టేషన్ ఉంది, వెస్ట్ రైల్వే స్టేషన్ ఉంది, తిరుచానూరు రైల్వే స్టేషన్, ఇవన్నీ డెవలప్మెంట్ కాగలితే ఏర్పేట వరకు మల్టిపుల్ హైదరాబాద్ లో లాగా ఒక 10 రైల్వే స్టేషన్స్, చిన్న రైల్వే స్టేషన్లు, పెద్ద ఎత్తున భూమి, వేస్ట్ మేనేజ్మెంట్ వస్తే దాన్ని రీక్వాల్వ్ చేసుకోవడం కోసం. కాబట్టి ఇవన్నీ చేయాలి. తిరుపతికి ఉన్నటువంటి ఒత్తిడిని తగ్గించాలి. ఆ ఒత్తిడి అనేది తగ్గించే క్రమంలో ఇతర ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇట్లా మల్టిపుల్ గా ఆలోచిస్తేనే తిరుపతికి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి తిరుపతి వాటర్ సమస్య ఎదుర్కోకుండా ఉండాలంటే, ఒకవైపు ఉన్నటువంటి రాయల చెరువు, ఇంకో వైపు ఉన్నటువంటి కళ్యాణి డ్యామ్, ఇంకో వైపునటువంటి మల్లిమడుగు రిజర్వాయరు, చెరువులు అన్ని కానీ మనం చేసుకోగలిగితే ఉత్తరత్ర తిరుపతికి వాటర్ సమస్య లేకుండా పోతుంది. అలాగని ఇవన్నీ పక్క గ్రామాల్లో ఉంటే దాన్ని తీసుకోవడానికి మళ్ళీ సమస్యలు వస్తాయి. అందుకని తిరుపతిని
రాజశేఖర రెడ్డి గారు ఎలా అయితే గ్రేటర్ హైదరాబాద్ చేసినాడో ఆ రకంగా తిరుపతిని కూడా చంద్రబాబు నాయుడు గారు నాటి ప్రభుత్వం అట్లే ఆలోచించి చేయగలిగితే తిరుపతి మరో హైదరాబాద్ అవుతుంది. లేకపోతే తిరుపతి ఒక కంజెస్టెడ్ సిటీగా మారిపోతే వచ్చే అవకాశాలు అందిపించుకోకుండా మళ్ళీ నష్టపోతుంది. కాబట్టి రాయలసీమకు ఒక అవకాశం, నగరాల యొక్క అవసరం, హైదరాబాద్ లాంటి, ఎందుకంటే మీకు హైదరాబాద్ వాతావరణ సమతుల్యత ఒక అసెట్, ఆ తర్వాత తిరుపతి వాతావరణ సమతుల్యత ఉన్న ప్రాంతం. కాబట్టి రెండు మహానగరాల యొక్క అదనపు అవకాశాలను అందిపుచ్చుకునే కెపాసిటీ ఉన్న ప్రాంతం, రోజుకు 1,00,000 మంది భక్తులు వచ్చే ప్రాంతం. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు మానేసి ఆ గ్రామం కలిపితే నాకెంత లాభం, ఈ గ్రామం కలపకపోతే వాళ్ళకి ఎంత లాభం, ఇట్లాంటి సమీకరణలు కాకుండా ఎక్కువ ప్రాంతాన్ని కలపడం ద్వారా తిరుపతిని ఒక మహానగరంగా చేయాలనేది రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరంగా మేమైతే నగర కౌన్సిల్ చెప్పాం. వారు రేపు చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటారని, దాని ప్రభుత్వం కూడా రికగ్నైజ్ చేస్తుందని ఆశిస్తున్నాం.